అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ ఫోర్స్ మన దగ్గరికి పెద్ద మొత్తంలో బందోబస్తు వచ్చారు. వారితో ఈరోజు మనం ఈ రోడ్ మార్చ్ దుబ్బాక టౌన్లో చేయడం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి భయాభ్రాంతులకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఆ విషయంలో లా అండ్ ఆర్డర్ విషయంలో మేము అంటే గట్టిగా ఉంటాము. బందోబస్తు కూడా మన దగ్గరికి పెద్ద మొత్తంలో వచ్చింది. ఎవరైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసినట్లయితే వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ముఖ్యంగా ఈ పొలిటికల్ పార్టీస్కి కూడా చెప్పేది ఏంటంటే ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ ర్యాలీలు, ధర్నాలు ఏదైనా ప్రొటెస్ట్ చేసినట్లయితే ఆర్ఓ గారితో పర్మిషన్ తీసుకొని లీగల్గా చేసుకోగలరు. ఒకవేళ లేకపోతే 100% ఆ పొలిటికల్ పార్టీస్ మీద కూడా కేసులు రిజిస్టర్ అవుతాయి. ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందుకు ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో 100% మేము గట్టిగా ఉంటాము. మీకు కూడా ఎలక్షన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి మా దృష్టికి తీసుకొచ్చి కంప్లైంట్ చేసినట్లయితే కేసులు రిజిస్టర్ చేసి తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. పబ్లిక్ కూడా మాకు 100% సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.